బాబు, ప్రేమ్ బాబు, ప్రేమ్ బాబు. ఏమైంది చా? అంటే అది బాబు, నెక్లెస్ కనిపించట్లేదు ప్రేమ్ బాబు. అదేంటండి, దాని వాల్యూ గురించి చెప్పే ఇచ్చాను కదా. జాగ్రత్తగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే కదా. ఇంత కేర్లెస్గా ఎలా ఉన్నారు? ఇక్కడే మేకప్ బాక్స్ పక్కనే పెట్టి వెళ్ళానండి. ఈ అమ్మాయి చూసుకుంటానంటే షార్ట్ కి పిలిచారని వచ్చేసాను. నేను ఈ రూమ్ లోనే ఉన్నానండి, ఎవరూ రూమ్ లోకైతే రాలేదు. అప్పుడు చామంతికి ఆ నగల మీద ఆశ పుట్టి మాయం చేసిందనేగా అర్థం. నిషా, నోటికి ఏదొస్తే అది వాక్కు. తననంటావేంటి ప్రేమ్? ఎవరు రూమ్లోకి రాలేదని ఆ మేకప్ ఆవిడ చెప్తుంది కదా. చామంతియే కదా తీసుండాలి. నేను తీయలేదు, కావాలంటే చెక్ చేసుకోండి. నగ కొట్టేసి దొంగ దగ్గరే పెట్టుకుంటుందా ఏంటి? ఎవరికో ఈ పాటికి పంపించేసే ఉంటుంది, లేదంటే ఎక్కడో దాచేసుంటుంది. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించండి, వాళ్లే తెలుస్తారు. రమా, ఇలా ప్రతిసారి తొందరపడి నిందలేసి చివరికి నువ్వే అబాస్ పాలవుతున్నావు. ఈసారి అవకు. మీరిలా ప్రతిసారి వెనకేసుకొస్తున్నారు కాబట్టి నన్నెవరు ఏమీ అనరు అనే ధీమాతో ఇంతకి తెగించింది. కుక్కని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే ఏం జరుగుతుందో, ఈ పని మనిషిని బ్రాండ్ అంబాసిడర్ని చేస్తే ఇలా చేసింది. ఎవరి స్థాయిలో వాళ్ళని ఉంచాలి అని చెప్పేది ఇందుకే హర్ష. సునీల్ సార్, ముందు నెక్లెస్ గురించి తేల్చండి. ప్రేమ్, అది చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పాను కదా. ఏదో నా గుడ్ విల్ మీద తీసుకొచ్చాను. వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. దాని వాల్యూ 15 crores. అదీ కాక వాడిలోనే ఆ డైమండ్స్తో వచ్చేసిన నెక్లెస్లు 4 ఉన్నాయి. అదే దొంగతనం జరిగింది. మా బాస్ ఊరుకోరండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే బెటర్. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారేంటి? నేను చెప్తూనే ఉన్నాను అది వద్దు అని. విన్నారా? ఇప్పుడు మీ బ్రాండ్ షూట్ లేదు, అంత విలువైన నెక్లెస్ ని పోగొట్టుకున్నారు. నెక్లెస్ని వదిలే సమస్య లేదు. వెతుకుతామండి, టైం లేదు. ముందు షూట్ స్టార్ట్ చేద్దాం. ఏమంటున్నారయ్యా? నెక్లెస్ కన్నా ఇప్పుడు మీకు షూట్ ముఖ్యమా?